హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కొత్త వారైతే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, సరేనా ఫ్రెండ్స్? ఇవాళ అయితే మా కాఫీ తోటలో ప్రజెంట్ అయితే నేను ఉన్నానండి. ఇలుకలు అనేవి తీస్తున్నాను చూడండి. ఈ ఇలుకలు అనేవి ఏ విధంగా తీయాలన్నది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలుకలు అనేవి ఆ చెట్టు పైన అయితే ఇలుకలు ఉంటాయన్నమాట. వాటిని అయితే మేమైతే ఇలుకలు అంటాం ఫ్రెండ్స్. మరి మిగతా ప్రాంతాల్లో కాఫీ తోట ఉన్న వాళ్ళు ఏమంటారో కూడా నాకైతే తెలియదు. మేమైతే ఇలుకలు అంటామండి. అవి అయితే తీస్తున్నామండి. ఆ కాఫీ తోటకనేసి ఆ ఇలుకలు అనేవి తీయకపోవడం వల్ల బారుగా ఎదిగిపోతాయి అన్నమాట. చూడండి ఇవి ఎంత పైకి ఎదిగిపోయిందో. ఇలుకలు తీయకపోతే ఇలా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి తీయడం వల్ల అక్కడ నుండి స్టాప్ అవుతాయి. మళ్ళీ ప్రతి సంవత్సరం అనేవి ఇలుకలు అనేవి వస్తుంటాయి. అలాగే తీసేస్తుండాలి అనమాట. తీయపోయేసరికి రసం అనేది పైకి వెళ్ళిపోద్ది అన్నమాట. అలాగే చెట్టు కూడా ఎదుగుదల పైకి ఎదిగిపోద్ది అన్నమాట. తర్వాత కాపు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ గొడ్డు కొమ్మలు కూడా ఉంటాయి కాఫీ చెట్ల దగ్గర. కాపు కాయనటువంటి కొమ్మలు ఉంటాయి. అలాగే పూయనటువంటి కొమ్మలు కూడా ఉంటాయి కదండి, అవన్నీ తీసి పడేయాలి. అలాగే ఈ మనము ఎంత శుభ్రం చేస్తే కాపు అనేది అంత మంచిగా వస్తుంది అన్నమాట. ఇవి కాపురు అన్నటువంటి గొడ్డు కొమ్మలు. అలాగే చూడండి ఇవి ఇలుకలు అన్నమాట. చూసారు కదా, ఇవేనండి ఇలుకలు. అలాగే కాఫీ తోటకు ప్రతి సంవత్సరం అనేది కాఫీ తోట ఉండే ప్రతి రైతులైతే ఈ విధంగా అయితే మేమైతే ఇలుకలు అనేవి తీస్తాం. అలాగే ఇలుకలతో పాటు సెంట్రింగు, వీడింగు, మరి మందులు కూడా అనేవి కొన్ని ప్రాంతాలు అయితే వేస్తారనమాట. మా ప్రాంతంలో అయితే పైన పడినటువంటి ఆకులు అయితే కింద పడి కాఫీ చెట్టు కాడ మురిగిన రసంతో అయితే ఈ ఫ్రూట్స్ అనేవి ఆర్గానిక్గా కాఫీ పంటనైతే మేమైతే పండిస్తాం అన్నమాట. దీనికి అందుకనేసే నరేంద్ర మోడీ గారు కూడా అయితే మరి ట్రైబల్ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ రైతులకు ఈ సంవత్సరం సరైనటువంటి గిట్టుబాటు మరి ధరను మరి మార్కెట్లో మనకు రావడం అంటూ జరిగింది. నరేంద్ర మోడీ కూడా తాగినటువంటి కాఫీని కూడా కాఫీని కూడా చాలా మెచ్చుకున్నారన్నమాట. చూడండి మా ప్రాంతంలో అయితే కాఫీ తోట అనేది ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మా చెట్టు చాలా తీయగా ఉంటాయండి పళ్ళు అయితే. ఇప్పుడే అడవి మామిడి పళ్ళు చూపించండి ఎలా ఉంటాయని మీ సైడ్ అని చాలా మంది కామెంట్లు అడుగుతుంటారండి. ఇప్పుడైతే అడవి మామిడి పండునైతే నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇవేనండి అడవి మామిడి పళ్ళు. చూడండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇది కొంచెం పెద్ద పండు అనమాట. దానికన్నా చిన్న బుడత పండు చూడండి. భలే తీయగా ఉంటాయండి చెట్టు అనమాట. ఇది ఆడవాళ్ళ మామిడి చెట్టు అంటాం మేము. ఈ చెట్టు నుండి పండినటువంటి పళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి. తోటకు వచ్చామండి. ఇప్పుడు ఈ పళ్ళు అయితే కొన్ని పళ్ళు తీసుకున్నా, 2 తీసుకున్నా. కింద మళ్ళీ ఇంకొన్నాయి, 2 తీసుకున్నాను. ఇది తింటాను. పండు అయితే చాలా బాగున్నదండి. చిన్న పండు తింటున్నాను చూడండి. చిన్న పండు ఇలా చూపించాను కదా, బుడత పండు తింటున్నాను చూడండి. చిన్న పండు టంక ఎంత చూపిస్తాను అక్కడ. చిన్న టంక